రాశారు. అందులో నాకు బెయిల్ ఆర్డర్లో స్పష్టంగా రాసి మళ్ళీ నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, రిలీజ్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఫ్రమ్ ది హాస్పిటల్ అయిన తర్వాత 15 రోజుల్లో ఆ బెయిల్ బాండ్లు సబ్మిట్ చేస్తే సరిపోతుంది, నార్మల్గా బెయిల్ బాండ్లు ఇవ్వకుండా జైల్లోని బయట రానివ్వరు. నా విషయంలో సుప్రీంకోర్టు వేరే ఊర్లో ఉన్నాను కాబట్టి 15 రోజుల తర్వాత 15 రోజుల లోపు బెయిల్ బాండ్ 1 లక్ష రూపాయలకు 2 లక్షలకు సబ్మిట్ చేస్తే సరిపోతుందని చెప్పారు. మరి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత వీళ్ళు నేను కొట్టలేదు కొడితే పగిలిపోద్దని తెలిసి వీళ్ళకి, అందుకని కొట్టలేదని అబద్ధం ఆడి ఆ ప్రభావతిని కూడా ఆ రకంగా చేశారు. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. ఈ కారులో కొట్టుకుని ఉండొచ్చు కదా అన్న కొందరు ప్రబుద్ధుల అతి తెలివికి వీళ్ళకి తెలియదు ఏంటంటే, పిచ్చికొండలకి ఆ కారులో ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, వాళ్ళే దాన్ని తీసుకెళ్లారు. కాదు, వాహనం నాది, వ్యక్తి ప్రభుత్వ వ్యక్తి. సో కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ కూడా అంటే ఇదంతా ఏదో కొద్దిమంది జనాల్ని మభ్యపెట్టడం కోసం, తనకేదో జరిగిపోయింది, తన మీద నిబద్ధత కలిగిన అధికారిగా తను పనిచేస్తూ ఉంటే ఏదో విజయనగరంలో 20 మంది రోడ్డు మీదకి వచ్చి ఏదో అలవాటు చేశారంట మొన్న. ఇంకెక్కడ కూడా చేయించాలని చూశారు, మన ఊర్లో కూడా చేయాలని చూశారంట. ఈ సంగతి మాకు తెలిసిరా అబ్బాయి చదువు అని చెప్పినట్టుగా తెలిసింది. దీన్ని ఆయన కులంలో నా మీద ఒక ద్వేషం వచ్చే విధంగా జనాల్ని సమకూర్చాలని చెప్పి పాపం చాలా ప్రయత్నం జరిగింది. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవడు దుర్మార్గుడు, ఇంతమంది దళిత కులానికి సంబంధించిన వాళ్ళు అన్యాయానికి గురైనప్పుడు ఏ రోజైనా ఈ సెల్ఫ్ డిక్లేర్డ్ దళిత నాయకుడు నోరిప్పి మాట్లాడటం జరిగిందా? అధికారంలో ఎవరుంటే వాళ్ళకి కొమ్ము కాయటం, వాళ్ళు చేయమన్న అడ్డగోలు పనులన్నీ చేయటం తప్ప ఏనాడైనా నిజమైన దళితులకి, అన్యాయాల పాలైన దళితుడికి ఇతను న్యాయం చేశాడా? ఎంతసేపు రెచ్చగొట్టడం తప్ప. అన్యోన్యంగా ఊర్లో అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటే మానవాడు లెగ్గెట్టాడంటే గొడవలు మొదలెడతారు, ఏమని మొదలెడతారు అక్కడ. సో ఇవన్నిటిని కూడా నేను అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ కూడా చర్యలు ఉంటాయి. డెఫినెట్గా అతను చేసిన కామెంట్స్కి అతను సస్పెండ్ అయ్యి తీరాలి, అవుతాడని అనుకుంటున్నా. కానీ ఆ విఆర్ఎస్ అనేది అతనికి ఇవ్వకూడదు. త్వరితగతిన ఈ కేసు ఎలాగో తేలుతుంది, ఎవిడెన్స్లన్నీ పక్కాగా ఉన్నాయి. అందరి పాత్ర ఇందులో ఖచ్చితంగా బయటకు వస్తుంది. త్వరలో విచారణ మొదలవుతుంది. మరి అరెస్టులు అయితే చేయాలి. మరి అరెస్టులు చేయకుండా మరి చూద్దాం. మరి మనం ఏం మాట్లాడలేము దాని గురించి. అరెస్టులు అయితే చేయాలి. 307 ఉన్నప్పుడు పిన్నెలకు రూలు, సునీల్ కుమార్ కింద రామాంజనేయులకు ఒక రూలు ఉండకూడదు కదా. అన్నీ తీసుకురాలేదురా, ఇవ్వాల్సిందే వాళ్ళ పుట్టుమట్టలు ఎక్కడున్నాయి, అవి ఎక్కడున్నాయి, కావాల్సింది తప్పితే అన్నీ తెచ్చు. వేరే రెండిట్లో